ఇది ప్రైమ్ నంబర్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రైమ్ నంబర్ రాస్తున్నాను. రైట్ హ్యాండ్ సైడ్ దాని యొక్క భాజనీయతా సూత్రము రాస్తున్నాను. దాని యొక్క భాజనీయతా సూత్రము రాస్తున్నాను. ఒక 5-6 ఎగ్జాంపుల్స్ వేస్తే మీకే అర్థమవుతుంది సార్, మీకే అర్థమవుతుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఐదర్ మీకు రైట్ సపోజ్గా 11 ఉంది. 1ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే 1ని ఏ నంబర్ తోటి లబ్ధం చేసి మిగతా సంఖ్యతోటి యాడ్ చేసినా తీసేసినా సేమ్ నంబర్ అయినా రావచ్చు, ఆర్ డిఫరెంట్ నంబర్ అయినా రావచ్చు. 1 into 1 1 ఈ కాన్సెప్ట్ ఇక్కడ పైన రాస్తున్నాను సార్. ఏబి అని అంటే బి ఇంటూ కే ప్లస్ ఆర్ మైనస్ ఏ. నాకు 0 అయినా రావాలి, ఆర్ ఏబి అయినా రావాలి. 0 అయినా రావాలి, ఆర్ ఏబి అయినా రావాలి. ఏబి ఇంటూ బిఏ, ఇట్ ఈజ్ బి ఇంటూ K1 ప్లస్ ఆర్ మైనస్ ఏ. 0 అయినా రావాలి, బి అయినా రావాలి. అంటే ఇక్కడ క్వశ్చన్ కాన్సెప్ట్ చూస్తే 1 into 1 -1 0 అంటే ఇది 1 అవుతే ఇది ఏబి కనుక అవుతే దీని డివిజిబిలిటీ రూల్ ఏంటి సార్? బి మైనస్ ఏ. బి మైనస్ ఏ. బి మైనస్ ఏ ఎందుకు వచ్చింది? బి ఇంటూ 1 మైనస్ ఏ. బి ఇంటూ 1 మైనస్ ఏ ఎందుకు వచ్చింది? 1 into 1 -1. నాకు 0 అయినా రావాలి, లేకపోతే ఆ నంబర్ అయినా రావాలి. సపోజ్గా నెక్స్ట్ ప్రైమ్ నంబర్ 13. 3ని ఏ సహజ సంఖ్యతోటి మనము లబ్ధం చేసి మిగతా నంబర్ని కూడండి, లేకుంటే సబ్ట్రాక్ట్ చేయండి. 3 4 12. 12 ప్లస్ 1 ఎంత? 13. అంటే 13 యొక్క భాజనీయత సూత్రం ఏంటి సార్? బిని 4 తోటి చేస్తున్నాను. ఇది 4b ప్లస్ ఏ. అందరూ ఉన్నారు కదా సార్? బిని 4b ప్లస్ ఏ. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. 13 తరువాత రైట్ 17. ఐదర్ మనకు ప్లస్ చెయ్యొచ్చు, లేకపోతే మైనస్ చెయ్యొచ్చు. నంబర్ అయినా రావచ్చు, దాని మల్టిపుల్ అయినా రావచ్చు. ఏబి అయినా రావచ్చు, ఆర్ ఏబి యొక్క మల్టిపుల్ అయినా రావచ్చు. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఒక 5-6 నంబర్లు వేస్తే మీరే ప్రధాన సంఖ్య భాజనీయత సూత్రం మీరే కనుక్కుంటారు. 17. 7 1 7. 7 ప్లస్ 1 8. 8 కాదు. 7 2 14. 14 ప్లస్ 1 17 రావట్లేదు. 7 3 21 ప్లస్ 2 22. 7 4 28 ప్లస్ 1 29. 7 5 35. 35 మైనస్ 1 34. 34 అనేది 17 తోటి డివైడ్ అవుతుంది. అంటే 17 యొక్క భాజనీయత సూత్రం ఏంటి సార్? 5b మైనస్ ఏ. 5b మైనస్ ఏ. ఎందుకు సార్ 5b మైనస్ ఏ వచ్చింది? 5 7 35. 35 నుంచి 1 తీసేస్తే 34. 34 అనేది 17 తోటి డివైడ్ అవుతుంది. 17 తోటి డివైడ్ అవుతుంది. 19 అనేది ఒక 2 అంకెల సంఖ్య అనుకుంటే యూనిట్ డిజిట్ 9ని ఏ సహజ సంఖ్యతోటి లబ్ధం చేసి మిగతా నంబర్ని యాడ్ అయినా చేయొచ్చు, సబ్ట్రాక్ట్ అయినా చేయొచ్చు. 0 అయినా రావచ్చు, నంబర్ అయినా కావచ్చు, నంబర్ యొక్క మల్టిపుల్ అయినా కావచ్చు. 9 1 9. 9 ప్లస్ 1 ఎంత? 10. రైట్ కాదు. 9 2 18. 18 ప్లస్ 1 ఎంత? 19. 19 యొక్క రైట్ భాజనీయత సూత్రం ఏంటి సార్? 2b ప్లస్ ఏ. 19 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 2b ప్లస్ ఏ. 19 తరువాత వచ్చే ప్రధాన సంఖ్య 21 అనేది ప్రధాన సంఖ్య కాదు, 23. 23 నేను ఏబి రాసుకుంటే, ఏబి అనే 2 అంకెల సంఖ్యగా రాసుకుంటే 3ని ఏ సహజ సంఖ్యతోటి లబ్ధం చేసి మిగతాది యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా నాకు సేమ్ నంబర్ రావచ్చు, 0 రావచ్చు, ఆర్ దాని యొక్క మల్టిపుల్. 3 7 21. 21 ప్లస్ 2 23. 23 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? యూనిట్ డిజిట్ ని తీసుకోండి, 7 తోటి లబ్ధం చెయ్యండి, మిగతా సంఖ్యను యాడ్ చేయండి. అలా 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 2 డిజిట్కి వచ్చేటట్టు చెయ్యండి. ఇంకా మీకు చాలా ఈజీ అయిపోతుంది సార్. 29 చెప్పండి సార్. 29 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 9 3 27. 27 ప్లస్ 2 ఎంత? 29. 29 యొక్క భాజనీయత సూత్రం ఏంటి?
3b ప్లస్ ఏ. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? అలానే ఇంకొన్ని నంబర్లు వేసుకుంటూ వెళ్దాం. ఇంకొన్ని నెంబర్లు, ఇవన్నీ చెప్పకుండా కొన్ని సెలెక్టెడ్ నంబర్ చెప్తేనే మనకు కష్టము. 31 ఇది ప్రైమ్ నంబర్, ఇది ప్రైమ్ నంబర్, ఇది దాని యొక్క భాజనీయత సూత్రము. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీరు అనిల్ నాయర్ క్లాసెస్ రైట్ వింటేనే మీకు అర్థమవుతాయి సార్. లేకపోతే మీరేదో లోకల్ టెక్స్ట్ బుక్ చదువుతారు, దాంట్లో ఏదో మెథడ్ ఉంటుంది, అది మీకు కొత్తగా అనిపిస్తుంది. కానీ మీరు నన్ను అడిగితే దీనికి సి ప్రోగ్రామ్ రాసి సింటాక్స్ అనలైజర్ పెట్టి సిమాంటిక్ అనలైజర్ పెట్టి సి కంపైలర్లో టైం కాంప్లెక్సిటీ స్పైస్ కాంప్లెక్సిటీ చూపెట్టి తక్కువ టైంలో తక్కువ స్పేస్లో అయిపోతుంది అని రాసే సిస్టమ్ ఆర్కిటెక్చర్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ని నేను. రైట్, 31 1 3s are 3 3 - 3 అంటే ఇది ఏబి కనుక అవుతే దీని ఆన్సర్ ఎంత సార్? 3b - a. 0 అయినా కావచ్చు, లేకపోతే ఏబి అయినా కావచ్చు, లేకపోతే దాని లబ్ధం అయినా కావచ్చు. దాని తర్వాత 37 చెప్పండి సార్. 37 యొక్క భాజనీయత సూత్రం. కొన్ని నంబర్లు తీసుకొని చూడండి. 7 2 14 + 3 17, 7 5 35 కాదు, 7 11 77. 77 నుంచి 3 గనక తీసేస్తే 74. 74 అంటే ఇది. సో అంటే దీని భాజనీయత సూత్రం ఏంటి? 11b - a. ఇది 41 అవుతే 1 × 4 - 4. దీని యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 4b - a. దీని యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 4b - a. 43 అలా మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు సార్. కాన్సెప్ట్ మీకు అర్థమవుతే చాలు సార్. 43 అనేది ప్రధాన సంఖ్య. 3ని ఏ నంబర్ తోటి లబ్ధం చేసి 4 యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసిన 3 10 30, 30 + 4 34, 3 13 39 + 4 43. అంటే ఆన్సర్ ఎంత? 13b + a. ఏ ప్రధాన సంఖ్య అయినా కనుక్కునే కాన్సెప్ట్ అందరికీ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. సార్ ఇక్కడ మీరు ఒక పాయింట్ రాశారు సార్, థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్ అని రాశారు. థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్ అని రాశారు. థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్ అంటే ఏంటంటే కే వాల్యూ కనుక్కోవడం. ఏ క్వశ్చన్ చూసినా సింగిల్ కాన్సెప్ట్ సార్, సింగిల్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఒక 2 డిజిట్ ప్రైమ్ నంబర్ అవుతే b × k1 ± a ఈజ్ 0 or ab. అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. 7కి కాన్సెప్ట్ ఏంటి సార్? సపోజ్ ఒక స్టూడెంట్ 7 అడిగాడు. 7ని కూడా మనం ఇట్లానే డెరైవ్ చేయొచ్చు కదా. 7 అనేది నేను ఏబి 2 డిజిట్ నంబర్ తీసుకున్నాను కాబట్టి 7కి ఫస్ట్ మల్టిపుల్ 2 డిజిట్ నంబర్ ఏమవుతుంది? 14 అవుతుంది. 14కి 7 కావాలి. నేను ఏబి 2 డిజిట్ నంబర్ పెట్టుకున్నాను. 14కి కాన్సెప్ట్ చెప్పండి సార్. 2 4s are 8 - 1 2b - a. కాన్సెప్ట్ ఏంటి సార్? 2b - a. 7 అనేది సింగిల్ డిజిట్ కాబట్టి ఏబి అనేది నేను 2 డిజిట్ నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఏం చేస్తాను? 4 2s are 8, 8 - 1 ఎంత? 7, 2b - a. సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 మల్టిపుల్ ఒకటి తీసుకుందాం. 9604. ఇది 7 తోటి డివైడ్ అవుతుందా లేదా చూద్దాం. యూనిట్ డిజిట్ తీసుకోండి, 2 తోటి లబ్ధం చేయండి. 4 2 ఎంత? 8. 8ని తీసేయండి. 952. ఇది 2 తోటి లబ్ధం చెయ్యండి. మిగతా నంబర్ని తీసేయండి. 91. 2 తోటి లబ్ధం చేయండి. 9 - 2 7. 7 అనేది పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. ఏ ప్రధాన సంఖ్యకైనా ఒక్కటే ఒక్క కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ పేరే థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్. థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్. నేనేమన్నాను సార్? మనం ఈరోజు ఏమేం డిస్కస్ చేస్తున్నాము? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, ప్రైమ్ నంబర్, డివిజిబిలిటీ రూల్. క్వశ్చన్ని సాల్వ్ చేయడం మనకు ఇంట్రెస్ట్ కాదు. క్వశ్చన్ని మనం చేంజ్ చేసినా కూడా రైట్ ఇదెందుకు తప్పు, దీని భాజనీయత సూత్రం ఏంటి, ఇదెందుకు తప్పు, మెల్లమెల్లగా క్వశ్చన్ నుంచి ప్రతి క్వశ్చన్ అనేది మనకు ఒక ఆపర్చునిటీ, ఒక కాన్సెప్ట్ నేర్చుకోవడానికి. ఫస్ట్ వన్ అందరికీ అర్థమైంది కదా సార్?